రక్షణ అనేది, పరలోక పౌరత్వం అనేది, పరలోక రాజ్య వారసత్వం అనేది మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించాడా, లేకపోతే మన కష్టార్జితమా? ఎంతమందికి తెలుసు ఉచితమని? అది మన కష్టార్జితం కాదు, అది యేసయ్య కష్టార్జితం. దాన్ని మనకు అనుగ్రహించడానికి, ఆ పరలోక రాజ్య పౌరత్వాన్ని మనకివ్వడానికి యేసయ్య కష్టపడ్డాడు, శిలువ మరణం పొందాడు. అదంతా భయంకరమైన వేదనతో మనకు అనుగ్రహించాడు. రక్షణ ఉచితం. ఈరోజు మధ్యాహ్న ధ్యానంలో అయితే రక్షణ ఉచితమే కానీ పరలోక రాజ్యంలో రేపు చేరిన తర్వాత అక్కడ మనం ఇక భావి జీవితం అంతా అక్కడే గడపాలి. ఇక మన భవిష్యత్ అంతా అక్కడే. కాబట్టి అక్కడికి చేరి అక్కడే ఉండబోతున్న మనం ఏ పొజిషన్లో ఉండాలో దానికి కావలసిన సరుకులను మనమే సిద్ధపరచుకోవాలి. ఇది పాఠం. రక్షణ అయితే ఉచితంగా ఇచ్చాడు కానీ కిరీటము, బహుమానము, రాజదండము ఇవన్నీ నీకు ఉచితమని చెప్పలా. ఇవి సాధించడానికి నీవు నేను మనం కష్టపడాలి. అది కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే. చచ్చి అక్కడికి పోయిన తర్వాత అక్కడున్న పరిస్థితులు తెలుసుకొని, ప్రభువా ఇలా ఉంటుందని నేను అనుకోలేదు, ఐఎమ్ సారీ, దయచేసి ఒక ఛాన్సి పోయి పోటు పొడుస్తా అన్నావు అనుకో, పొడిచింది చాలు కూజో అంటాడు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. నువ్వు ఏం చేసినా, నువ్వు ఏ విధమైన సేవ చేసినా, నువ్వు ప్రార్థన సేవ చేస్తావో, సువార్త సేవ చేస్తావో, సేవ చేసే వాళ్లకు సహకారిగా, పరిచారకుడిగా, పరిచారకురాలిగా వారికి తోడ్పాటు అందిస్తావో, నీకున్న ఆర్థిక సమృద్ధిలో నుంచి తోడ్పాటు అందిస్తావో, అసలు నువ్వు ఏ విధంగా పరిచర్యకు, నా సేవకు సహకరిస్తావో అదంతా కూడా భూమి మీద నువ్వు ఉన్నప్పుడే జరగాలి. నువ్వు అక్కడ చేసేదాన్ని బట్టి ఇక్కడ నీకు ధనము సమకూరుతుంది. ఇక్కడ మనం కష్టపడకపోతే, దేవుని నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం, పొరుగువారి నిమిత్తం, ఆత్మల రక్షణ నిమిత్తం మనం కానీ కష్టపడకపోతే అక్కడ ఒట్టి చేతులతో ఉండాల్సి వచ్చిందనే భయంకర సత్యం మధ్యాహ్నం తెలుసుకున్నాం. చాలామంది కలలు కంటున్నారు. ఏమని కలలు కంటున్నారు? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఇప్పుడు వాళ్ళు చరణం పాడతారా? ఇప్పుడు చరణం పాడాలి మీరు, చరణం. ఇప్పుడు ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అని కూడా పాడతారు. ఇప్పుడు పిచ్చ కామెడీ ఉంటుంది, పాడండి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడా నైతిని, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమా. మీరు పాడండి. నీ సన్నిధిలో ఓకే. ఇప్పుడు మ్యూజిక్ ఆపేద్దాం, మ్యూజిక్ ఆపేద్దాం. జస్ట్ ఆ చరణం మీరు మళ్ళీ పాడతారన్నమాట. పాడండి. పిచ్చ కామెడీ అన్నాక ఏందో చెప్తా. పాడండి మొదలు. నీ అద్భుత. ఆగండి ఆగండి, ఇంతకు ఏం పరిచర్య మొదలు పెట్టావు? అబద్ధం ఆడొచ్చా?
అబద్ధం ఆడకూడదు. మీరు ఏకంగా అబద్ధం పాడుతున్నారు. ఎంత గొప్ప విషయం. అసలు ఇంతకు మనం మొదలుపెట్టిన పరిచర్య ఏంటి? పరిచర్య అనేది మొదలు పెడితే కదా ఆ పాట నువ్వు వాడాలి. అదేదో పాస్టర్ గారు ఒక ఆయన సేవకుడు, ఆయన సేవ చేసుకుంటా కాస్త కూసో పరిచర్య మొదలుపెట్టాడు. అయ్యా నీ దయతో ఒక సేవ మొదలు పెట్టానయ్యా, అది తుదముట్ట నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నానని పాడుకున్నాడు. సేవ చేస్తున్నాడు కాబట్టి, సేవ మొదలుపెట్టాడు కాబట్టి దాన్ని తుదముట్ట నెరవేర్చాలని ఆశపడుతున్నానని ఆయన పాడాడు, అర్థం ఉంది. నువ్వేం మొదలుపెట్టావు? పక్కోడికి కూడా సువార్త చెప్పవే నువ్వు? పక్కోడికి కూడా సువార్త చెప్పవే నువ్వు? అదేమంటే సిగ్గంటావు. మరి నువ్వు నీ పరిచర్య, ఇది కామెడీ కదా. ఒక్కసారి ఆలోచించండి, అవునా కాదా? ఏం మొదలు పెట్టావు? ఏమీ మొదలు పెట్టలే కదా. ఇప్పుడు మొదలుపెట్టు. మీరందరూ దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని ప్రేమించేవారు, వాక్య ప్రేమికులు మీరు, సత్య ప్రేమికులు మీరు. మిగులు ఆశతో వచ్చారు. నేను చెప్పే మాటలు సీరియస్గా తీసుకోండి. రక్షణ ఉచితమే, కిరీటం ఉచితం కాదు, సింహాసనం ఉచితం కాదు. అవి కూడా ఉచితమైతే మనం అసలు ఏం చేయాల్సిన అవసరంలా, అప్పనంగా తిని. కానీ ఆ ముక్క చెప్పలా యేసయ్య. ఏమన్నాడో తెలుసా? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారునై ఉండి ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి అన్నాడు. ప్రభు కార్యాభివృద్ధి విషయంలో, ఆత్మల రక్షణ విషయంలో, నరకము నుంచి ఆత్మలను కాపాడే సువార్త, శక్తిగల సువార్త ఇతరులకు పరిచయం చేసే విషయంలో, అలాగే ఆత్మలను బందికానాలో నుంచి విడిపించే ప్రార్థన విజ్ఞాపన చేసే విషయంలో, పరిచర్యకు తోడ్పడే విషయంలో నీవు చేయదగ్గ పని నువ్వు చేయటం మొదలు పెట్టాలి. ఎందుకంటే రక్షణ ఉచితమే కానీ పరలోకములో దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము, ధనము, సింహాసనము, కిరీటము ఉచితము కాదు. అది నువ్వు ప్రయాసపడి సాధించాల్సింది. ఎంతమందికి అర్థమైందో ఏమో. మీరందరూ మంచి సిటీలో బతుకుతున్నారు. మీరందరూ మైండ్ తక్కువ వాళ్ళని నేను అనుకోవటల్లా. చాలా ఈజీగా విషయాన్ని గ్రహించగల దమ్మున్నోళ్ళని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి జస్ట్ ఊరక అలా ఒక పాయింట్ అందించా, తీసుకొని జాగ్రత్త పడండి. సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక్కొక్కళ్ళని అడిగితే నువ్వు బాప్తీసం పొంది ఎంతకాలం అయిందంటే, ఓ నేను బాప్తీసం పొంది ఇప్పుడేడా దగ్గరగా 12 ఏళ్ళు అయింది. మరి ఏదన్నా నాలుగు ఆత్మల్ని రక్షించావంటే మనకి అడుగుదిరిద్ది బెదరో, మనకి అడుగుదిరిద్ది. పొద్దున్న లెగిస్తే పొలోమని పొట్ట చేత పట్టుకొని పోవాలి, సంపాదించుకోవాలి, తినాలి. ఎవరిని కదిలించినా ఇదే డైలాగ్. కష్టపడు బాబు, నువ్వు బ్రతకడానికి శ్రమపడు, పని చేయి. కానీ ఇక్కడ కష్టపడి నువ్వు సంపాదించి తిని బ్రతికినందుకు అక్కడ జీతం ఉండదు. యేసు ప్రభు రెండో రాకడలో వచ్చేటప్పుడు ఉచితమైన బహుమానాలు ఏమి తేవటల్లా, జీతం తీసుకొని వస్తున్నానని రాయించాడు. ఏం తీసుకొస్తున్నాను అన్నాడు? జీతం ఎవరికి ఇస్తారు? రక్షణేమో కృపాదానం, ఉచితం. నువ్వు రక్షింపబడాలి, పరలోక రాజ్యం చేరాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే చాలు, టికెట్ వచ్చింది నీకు పరలోకానికి, వెళ్ళిపోతావు, గ్యారంటీ, డౌట్ లేదు. కానీ పరలోకం పోయిన తర్వాత ఉచ్చ స్థితిలో ఉండాలా, నీచ స్థితిలో ఉండాలా అనేది నువ్వే డిసైడ్ చేసుకో. పరలోకం చేరిన తర్వాత కొంతమంది ఉచ్చ స్థితిలో ఉంటారు, అంటే ఉన్నత స్థితిలో. కొంతమంది నీచ స్థితిలో ఉంటారు, అంటే అట్టడుగు స్థితిలో ఉంటారు. పరలోకంలో కూడా దారిద్ర్య రేఖకు దిగువ నుండే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఏమీ దేవుని కోసం పని చేయాల. కానీ పాటలు ఏం పాడుతున్నారు తెలుసా? నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ
ఏమవుతావు? ఏమీ కావు. ఎందుకంటే నీకు ఏమీ ఇవ్వడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఏం చేశావని? సేవ చేసినోడు, 4 ఆత్మలు రక్షించినోడు, పక్క వాళ్ళకి సువార్త చెప్పినోడు, కుటుంబాలను గెలుచుకున్నోడు, సమాజాన్ని ప్రభావితం చేసినోడు, దీనులకు చేయి చాపినవాడు, పరిచర్యకు తోడ్పాటు అందించినవాడు, అభాగ్యులను ఆదుకున్నవాడు, ఆకలి కొన్న వారికి పట్టెడు అన్నం పెట్టినవాడు, దప్పికొన్న వారికి దాహం ఇచ్చినవాడు, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చినవాడు, రోగులను దర్శించినవాడు, చెరసాల్లో ఉన్న ఖైదీలను దర్శించినవాడు, ప్రార్థించినవాడు, పరిచర్య చేసినవాడు, ప్రకటించినవాడు, పరిచర్య అభివృద్ధిలో పాటుపడినవాడు, తన కాలాన్ని, జ్ఞానాన్ని, టైముని, టాలెంట్ని వెచ్చించినోడు. ఎట్లాంటి వాడు వాడితే అర్థం ఉంది. నీవిచ్చు బహుమతులు. ఎడబొడిసిన పోటేమీ లేదు, పాట మాత్రం నీవిచ్చు ఏంటి ఇచ్చేది? పరలోకం వచ్చావు చాలు, ఇక నోరు మూసుకో అంటాడు. ప్రభా అంతమందికి అన్ని ఇచ్చావు, నాకేం లేదంటే ఏం చేసావని? రక్షణ పొందావు చాలు, ధన్యుడివి, ధన్యురాలి. పరలోకం వచ్చావు, నరకానికి పోవాలి లెక్క ప్రకారం నువ్వు. పరలోకం వచ్చావు, కూర్చో అంటాడు. ఖచ్చితం. అలా కాకుండా దేవుని నిమిత్తం నీవు ప్రయాసపడితే, నీకున్న పరిధిలో, నీకున్న అనుకూలతలో, నీకున్న ఆయుష్కాలములో, నీకున్న టాలెంటులో, నీకున్న జ్ఞానములో, నీకున్న వనరులో నీవు దేవుని కొరకు కష్టపడితే, ఆత్మల కొరకు కష్టపడితే, తప్పనిసరిగా నీకు జీతము చేతబట్టుకొని వస్తున్నాడు ఆయన. ఇది ఖాయం. ఇది ఎరిగిన వారై అపోస్తలులు తమ ప్రాణములను, జీవితములను, తమ ఉన్నత స్థితులన్నిటినీ కూడా త్యాగము చేసి చాలా ప్రయాసపడ్డారు, సువార్తను మోసుకొచ్చారు. అలా త్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళ జీవితాలు, కుటుంబాలు ఫణంగా పెట్టినోళ్ళు, ఆదివారం కూడా సరిగా చర్చికి పోనోడు, ఇద్దరు ఈక్వలా? ఇద్దరు ఈక్వలా? దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించిన దానిలో కూడా దేవుని కోసం అంత చేయనటువంటి వ్యక్తి, దేవుని కోసం తమ ప్రాణాన్ని కూడా దారపోసిన వ్యక్తి, ఇద్దరు ఈక్వలా? అలాంటి పిచ్చి పని పొరపాటును కూడా దేవుడు చేయడు. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి.